నమస్తే ఎవ్రీవన్. వైల్ లూప్ ఇన్ పైథాన్. వైల్ లూప్ అనేది మనం పైథాన్లో ఎందుకు యూస్ చేస్తాము అంటే, ఎప్పుడైతే ఒక పర్టికులర్ టాస్క్ని నేను రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటాను, అప్పుడు వైల్ లూప్ని యూస్ చేస్తాము. ఎందుకంటే వైల్లో మనం ఒక కండిషన్ ఇస్తాము, సో ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు కూడా వైల్ లూప్ అనేది మనకి ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. అప్పటి వరకు కూడా ప్రింట్ అవుతూనే ఉంటుంది, మనకి వాల్యూస్ని ఇస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను పైథాన్ని 100 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకున్నాను. సో జనరల్గా ఒక వాల్యూని మనం 100 టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే అంత 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. ప్రింట్ ఆఫ్ పైథాన్ అని 100 టైమ్స్ ఇవ్వాల్సి ఉండేది. కానీ ఎప్పుడైతే లూప్ అనేది యూస్ చేస్తామో, ఈ వైల్ లూప్ అనేది యూస్ చేయడం వల్ల మనం ఈజీగా టాస్క్ని అచీవ్ అయ్యాము. కాకపోతే మనం కండిషన్ని అండ్ సింటాక్స్ని చాలా కరెక్ట్గా ఇవ్వాలి. వైల్ లూప్లో మెయిన్గా సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఇనిషియలైజ్, కండిషన్, ఇంక్రిమెంట్, ఈ 3ని కూడా మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి ఐ వాల్యూని, తర్వాత కండిషన్ ఇవ్వాలి, నాకు ఎక్కడి వరకు కావాలి. సో ఇక్కడ నా కండిషన్ ఐ లెస్ దెన్ 100. సో అలా కండిషన్ ఇస్తాము అండ్ ఇంక్రిమెంట్ చేస్తాం i = i+1. ఇక్కడ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ i = 1. సో వైల్ అనేది చెక్ చేస్తుంది 1 లెస్ దెన్ 100 ఆన్ ఎస్ కరెక్ట్. సో నాకు పైథాన్ మీద ప్రింట్ అయింది, అంతటితో ఆగిపోలేదు. i అనేది ఇంక్రిమెంట్ అయింది, i = i+1 అంటే i వాల్యూ ఎంత 1+1. ఇప్పుడు i వాల్యూ 2 అయింది. సో 2 మళ్ళీ వైల్ చెక్ చేసింది 2 లెస్ దెన్ 100 ఎస్ కరెక్ట్. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ పైథాన్ ప్రింట్ అయింది. సెకండ్ టైం కూడా అలానే ఇంక్రిమెంట్ కూడా అయింది. ఇప్పుడు i = 2 ఉంది ఇంతకుముందు. సో 2 + 1 3 అయింది. మళ్ళీ 3 చెక్ చేస్తుంది. సో ఇలా 100 వరకు కూడా చెక్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ = అన్నాం కదా, లెస్ దెన్ సో అయ్యాక కూడా ప్రింట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే 1 అవుతుందో i వాల్యూ ఇక బ్రేక్ అయిపోతుంది, ఇంకా వైల్ మనకి ప్రింట్ చేయదు. సో ఇలా ఒక కండిషన్ అనేది ట్రూ అయ్యే వరకు ప్రింట్ అవుతూనే ఉండేది వైల్. సో దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ వైల్. అండ్ సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇంకా వైల్లో మనకి నెస్టెడ్ వైల్ కూడా ఉంటుంది. సో అండ్ అప్పుడు మనం నెస్టెడ్ వైల్ అంటే ఇంకో వాల్యూ తీసుకుంటాము, j = 1 అని. సేమ్ సింటాక్స్ అక్కడ కూడా అంతే, ఇనిషియలైజ్ చేస్తాము, కండిషన్ ఇస్తాము, ఇంక్రిమెంట్ చేస్తాము. అయితే ఇక్కడ i ని మనం ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తాము అంటే, లాస్ట్లో అంటే jలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యాకే i వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాము. బికాస్ నెస్టెడ్ అంటేనే అంతే కదా, ఫస్ట్ లోపల ఉన్నాయి అన్ని ప్రింట్ అయ్యాకే బయటది ప్రింట్ అవుతుంది. అంటే మన డైలీ లైఫ్లో చెప్పుకోవాలి అంటే, ఒక మంత్ వస్తుంది, మంత్లోని అన్ని వీక్స్ అయిపోయాకే కదా మనకి ఇంకో మంత్ వస్తుంది. సో అందుకని ఇక్కడ నేను కోడ్లో కూడా మంత్ అండ్ వీకే యూస్ చేశాను, కొంచెం అర్థమవుతుందని. సో అలా అందుకని i ని మనం లాస్ట్లో ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇలా సింటాక్స్ మనం కొంచెం గమనించుకుంటే వైల్ అనేది చాలా ఈజీ.